హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. మా ఇంట్లో కూర పప్పు పులుసు ఉన్న రోటి పచ్చళ్ళ గురించి అడుగుతూ ఉంటారు. అందుకే నాకు రెగ్యులర్గా రోటి పచ్చళ్ళు చేయడం అలవాటైపోయింది. ఈరోజు నేను కరివేపాకు పచ్చడి చేశాను. మరి నా స్టైల్లో ఆ కరివేపాకు పచ్చడి ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 4 కట్టల కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి బట్ట పైన పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని కొద్దిగా నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పులు వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. 3-4 నిమిషాలు కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి పప్పుల మిశ్రమం వేసుకొని ఇలా పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఉడకపెట్టుకున్న చింతపండు వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైన్ పేస్ట్గా అయిన తర్వాత వేయించుకున్న కరివేపాకు వేసి తగినంత సాల్ట్ వేసి ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లో అవ్వక్కర్లేదు, కొంచెం కోర్సుగా ఉన్నా బాగానే ఉంటుంది. తర్వాత బాణలిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి కొద్దిగా ఇంగువ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో మనము మిక్స్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన కరివేపాకుని డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఇది బయట ఉంటే వారం రోజులు, ఫ్రిడ్జ్లో ఉంటే 10-15 రోజులు కూడా బాగానే ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కరివేపాకు పచ్చడి కలుపుకొని తింటే ఆహా, ఆ రుచే వేరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.